ఏమిటి నిర్లక్ష్యం? ఎన్నాళ్ళీ దాడులు? అభం శుభం తెలియని చిన్నారులు బలవ్వాల్సిందేనా? కన్నవారికి కడుపు కోత తప్పదా? వీటిని అరికట్టే మార్గాలే లేవా? ప్రస్తుతం ఏపీ, తెలంగాణలో సునకాల దాడులు భయాందోళనకు గురిచేస్తున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో వీధి కుక్కల స్వైర విహారం విపరీతంగా పెరిగిపోయింది. చిన్న పెద్ద అనే తేడా లేకుండా దాడి చేస్తూ ప్రాణాలు తీసేస్తున్నాయి. వీధి కుక్కల దాడుల్లో మున్సిపల్ అధికారుల నిర్లక్ష్యం స్పష్టంగా కనిపిస్తోంది. విచ్చలవిడిగా కుక్కలు దాని సంతతిని పెంచుకొని రోడ్లపై వీరంగం చేస్తున్నాయి. ఏటా కుక్కలకు కుటుంబ నియంత్రణ ఆపరేషన్ చేయాల్సిన అధికారులు ఆ బాధ్యతను గాలి కొదిలేసినట్లు కనిపిస్తోంది. వీధుల్లో ఇబ్బందిగా ఉందని ప్రజలు ఫిర్యాదు చేసినా చెవికెక్కించుకోరు. అది సరికదా, ఏదో తూతూ మంత్రంగా కుక్కలను బంధించినట్లు ఓ వ్యానులో ఎక్కించుకొని వెళ్లి ఏ డంపింగ్ యార్డ్ వద్దో మరెక్కడో వదిలేసి చేతులు దులుపుకుంటున్నారు. ఇలా డంపింగ్ యార్డ్ల వద్ద ఊరి శివార్లలో వదిలేయడంతో ఆ పరిసరాల్లో నివసించే పిల్లలు, పసికందులే ఎక్కువగా కుక్కల దాడిలో ప్రాణాలు కోల్పోతున్నారు. గూడారాలు, టెంట్లలో జీవించే వారంతా రాత్రి పడుకున్న సమయాల్లో ఉయ్యాల్లోనూ తల్లి పక్కన నిద్రించే పసికందులను ఈ కుక్కలు ఈడ్చుకెళ్లి చంపేస్తున్నాయి. ఇవే తరహా ఘటనలు గ్రామాలు, పట్టణాల్లోనూ ఈ మధ్య పరిపాటిగా మారిపోయింది. కొన్ని కాలనీల్లో అయితే ఇళ్లల్లో నుంచి అడుగు తీసి బయట పెట్టాలంటేనే చిన్నపిల్లల నుంచి పెద్దల వరకు వణికిపోతున్నారు. ఏ వీధిలో చూసినా సుమారు 25కు తక్కువ కాకుండా సునకాలు గుంపులు గుంపులుగా తిరుగుతున్నాయి. అందులో ఏది మంచిదో, ఏది వ్యాధి సోకిన కుక్కో తెలియని పరిస్థితి. కరిచి పిక్కలు పీకేదాకా ఊరుకోవడం లేదు. పట్టిన పట్టు విడవకుండా ఎంతమంది బెదిరించినా బెదరకుండా ఎగబడి మరీ కరుస్తున్నాయి. ఆడుకుంటున్నా, ఏమీ చేయకుండా తమ మానాన పోతున్నా సరే ఎగబడి పీకేస్తున్నాయి. కుక్క కాట్లతో ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రులకు వెళ్లే వారి సంఖ్య ఎక్కువగానే ఉంటుంది. కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ నివేదిక ప్రకారం 2023లో దాదాపు 27 లక్షల కుక్క కాట్ల కేసులు నమోదయ్యాయి. 2022తో పోలిస్తే వీధి కుక్కల బాధితుల సంఖ్య గతేడాది 26% అధికమైంది. సుప్రీం మార్గదర్శకాల ప్రకారం వీధి కుక్కలకు రేబీస్ టీకాలు వేయించాలి, కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు చేయించాలి. కానీ అవేవీ జరగడం లేదన్నది ఓపెన్ సీక్రెట్. ఈ నిర్లక్ష్యపు వైఖరే అభాగ్యుల పాలిట శాపంగా మారుతోంది. నిన్ననే వీధి కుక్కల దాడిలో 2 ఏళ్ల బాలుడు మృతి చెందిన ఘటన ఎన్టీఆర్ జిల్లా పెనుగంచిప్రోలు మోడల్ కాలనీలో చోటు చేసుకుంది. బయట ఆడుకుంటుండగా 10 కుక్కలు బాలుడిని పొలాల్లోకి లాక్కెళ్లి దాడి చేశాయి. తీవ్ర గాయాలు కావడంతో నందిగామ ప్రభుత్వ హాస్పిటల్కు తరలించారు. అయితే బాలుడు చికిత్స పొందుతూ మృతి చెందాడు. మరిన్ని వివరాలు మా ప్రతినిధి సాహిత్య అందిస్తారు. ఎన్టీఆర్ జిల్లా పెనుగంచిప్రోలులో ఏదైతే సంఘటన జరిగిందో దానికి సంబంధించి కూడా ఆ పిల్లవాడి పైన కుక్కల దాడి అనేది సంచలనంగా మారిందని చెప్పొచ్చు. పెనుగంచిప్రోలులో కుక్కల దాడి పిల్లలపైనే కాదు పెద్దవాళ్లపైన కూడా చేస్తోంది అని ఊళ్ళో జనమే చెప్తూ ఉన్నారు. అమ్మ చెప్పండి, మీ పైన దాడి చేసిందన్నారు. ఎన్నిసార్లు దాడి చేసింది? ముందుకు రండి. 2 సార్లు అండి. 2 సార్లు చేసి నేను వ్యాపారం చేసుకుంటా ఊళ్ళో. ఏం చేస్తుంటారు మీరు? అయ్యే కాయలు అమ్ముకుంటానండి. ఊళ్ళో తిరుగుతుంటే నేను ముందు పోతుంటే వెనకమారలు వచ్చి పట్టేసింది. అంటే మీరు ఏమన్నా అరిచారా కుక్కల మీద? ఏమర్లే, కేకలు వేసుకుంటే బాతగా కాయలు అని దాన్ని బట్టి ఇక వెనకమారలు వచ్చి పట్టేసింది. ఇంకొంది గాయం. ఇది కూడా చూపించే పంచాయత్ ఆఫీసరు చెబితే, అయ్యా మరి కుక్కలు చంపే అవకాశం లేదు కాకపోతే అంటే కుక్కలను బతికించండి, మనుషులను చంపండి అని కూడా నేను చెప్పొచ్చా పంచాయతీ వాళ్ళకి. పట్టించుకోలే, ఇక పట్టించుకోవాలి. 2 సార్లు, 2 ఏళ్ళు 3 ఏళ్ళు అవుతుంది ఒకసారి కలిసి. ఇదేమో అన్నయ్య సంవత్సరం కూడా కాలే. పోయి చెప్పి వచ్చినా కూడా వాళ్ళు పట్టించుకోవట్లేదు. మరి ఇట్లా జరుగుతుంటే కుక్కలు బజార్కి 50 కుక్కలు దాకా ఉంటున్నాయి. మరి చాలా మంది ఉన్నారు కదా ఊళ్ళో, మరి పిల్లల మీద కూడా ఇక్కడ దాడి చేసింది. పిల్లడు చనిపోయాడు ఇక్కడ. మరి అదే మరి పిల్లగాడు, మరి ఆ కుక్కల వాళ్ళే పిల్లగాడు చనిపోయింది. ఆ తల్లి ఇంట్లో ఉండి గుడ్డలు తీసుకొస్తునేసరికి బయటకు వచ్చిన పిల్లగాడిని కుక్క పట్టుకొని తీసుకుపోయా. పిల్లలు కూడా ఉన్నారు ఈ ఊర్లో. పిల్లలు కూడా, అమ్మ మీరు ఆడుకుంటూ ఉంటారా? కుక్కలు ఎప్పుడైనా వెంటపడ్డాయా మీకు?
పడ్డాయి. కుక్కల్ని చూస్తే భయం వేస్తుందా ఇక్కడ? జనరల్ గా కుక్కల్ని చూస్తే అంటే ఆడుకుంటూ ఉంటారు పిల్లలు కూడా దగ్గరికి వెళ్ళి కొంచెం వాటిని నిమురుతూ, కానీ లేకపోతే కుక్కలు అంటే కొంచెం అట్రాక్టివ్ వెళ్తూ ఉంటారు పిల్లలు, కానీ కుక్కలు ఎదురు దాడి చేస్తుంటే వాళ్ళు ఖచ్చితంగా భయపడాల్సిన పరిస్థితి అయితే వస్తుంది. చూడొచ్చు, అంటే మీద దూకుతున్నాయండి. టచ్ చేస్తుంటే ఇలా మీద దూకుతున్నాయా? వెళ్తున్నాయి అంటున్నారు, మరి కాలుకి ఇక్కడ కలిసేస్తున్నాయి. ఇంకొక కుక్క ఉంది, ఆ కుక్క మొన్నే గరిచింది, నాకు కూడా గరిచింది ఒకసారి. నిన్ను కూడా గరిచిందా? ఇంట్లో చెప్పారా మరి? ఎన్నేసి కుక్కల వరకు ఉన్నాయి ఊర్లో? అసలు మీరు ఆడుకునేటప్పుడు ఏమన్నా వస్తూ ఉంటాయి? ఒక వీధిలో 50 కుక్కలు ఉంటాయి. ఒక్కో వీధిలో 50 కుక్కలు. ఆడుకోవడానికి బయటికి వెళ్ళడానికి భయం వేస్తుందా మీకు? వేస్తుంది. కుక్క మేము సెంటర్కి వెళ్ళి వస్తుంటే ఎమ్మడ పడ్డది. కొనుక్కోవడానికి సెంటర్కి వెళ్ళి వస్తున్నా టిఫిన్ చేసి వస్తానికి వెళ్తుంటే వెనకాల పడ్డది కుక్క. ఇట్లా నాన్న ఏంటి ఊర్లో కుక్కలను ఏడోకు చూడొచ్చు. బాబుతో బాగా సన్నిహితంగా ఉంటాడు అనుకుంటా, ప్రేమ్ కుమార్తో. తను ఏడుస్తున్నాడు. తినకు తమ్ముడు అవుతాడా? అయితే ప్రేమ్ కుమార్తో ఆడుకుంటూ ఉంటావు నువ్వు? ఎంతలా ఏడుస్తున్నాడో పిల్లోడు చూడొచ్చు. గుండె తరుక్కుపోతుంది నిజంగా. ఆ తల్లిదండ్రులకి గర్భశోకం, ఇటువైపు ఏమో తమ్ముడు కోల్పోయాడని చెప్పేసి అన్నయ్య అంటే తిను నిజంగా చూడొచ్చు. మాట్లాడాలంటేనే కూడా చాలా ఇబ్బందిగా ఉంది ఇక్కడ సిచ్యువేషన్లో. కానీ పిల్లలు నాన్న చెప్పు, అసలు కుక్కలు చాలా ఇబ్బంది పెడుతున్నాయా? బాగా ఇబ్బంది పెడుతున్నాయండి. అసలు కుక్కలు అనేది ఉండకూడదండి. ఈ సిచ్యువేషన్ అసలు కౌడికి దానికి చేయండి. మేము టిఫిన్కి వెళ్ళి వచ్చేటప్పుడు మా అన్నయ్య మీద నా మీద కూడా కుక్కలు బన్నీలు అవి లాగేస్తున్నాయి, షర్ట్లనే కొరిగేస్తున్నాం. మన చింపేసిన మన గిరింది కూడా. కుక్కలు బాగా ఎమ్మటి పడుతున్నాయండి. పెద్ద ఎమ్మటైనా పడుతున్నాయి. బెదిరిస్తేనేమో మరి తిరిగి బెదిరిస్తున్నాయి. సైకిల్ మీద ఎక్కేసి గీరేస్తున్నాయండి. కుక్కలు ఉండకూడదండి అసలు. చూడొచ్చు పిల్లలు ఎంత ఆవేదన వ్యక్తం చేస్తున్నారో. వాళ్ళతో మాట్లాడుతుంటే కళ్ళలో నీళ్ళు వచ్చేస్తున్నాయి నిజంగా. కుక్కలు అనేవి వద్దు, నా తమ్ముడిని చంపేసినాయి కుక్కలు అని చెప్పేసి ఆ బాబు కూడా చెప్తూ ఉన్నాడు. నిజంగా కుక్కల్ని చూస్తే భయపడుతూ కూడా బయటకు వెళ్ళడానికి, ఏమైనా కొనుక్కోవడానికైనా, టిఫిన్ చేయడానికైనా, ఆడుకోవడానికి బయటకు వెళ్ళాలన్నా కూడా పెనుగంచిప్రోలులో పిల్లలు అయితే భయపడుతున్న పరిస్థితి అయితే ఉంది. మొత్తం ఇక్కడైతే కుక్కలు అనేవి ఉండొద్దు అని చెప్పి గ్రామస్తులు, ఇటు పిల్లలు, అటు తల్లిదండ్రులు ఖచ్చితంగా కోరుకుంటున్న పరిస్థితి అయితే ఉంది. వీడియో జర్నలిస్ట్ కిరణ్తో సాహిత్య, బిగ్ టీవీ, విజయవాడ.